ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మహాపరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీకే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి ప్రభువా. ఈ సమయం ముందు వాక్యం అయ్యున్న యేసయ్య, ఈ వాక్యం ధ్యానం చేసుకోబోతుండగా ప్రభు చూపించండి. ఏ హృదయాలకి ఏ మాటలు అవసరమో యేసు నామమున పేరు స్పందించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రార్థన ఆలకించి వాడా, మీకే స్తోత్రాలు. యెహోవాను ఆశ్రయించి వారు ధన్యులను సెలవిచ్చిన తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కనుక సందేశం ఉంటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వినగల చెవులు గ్రహించే హృదయం ఇచ్చి సహాయం చేసి, పరిశుద్ధాత్మ దేవుని నడిపి సహాయం చేసి, ప్రభువా మీ సేవకుని పైన నన్ను మీ ఆత్మతో నింపి ఆత్మకార్యం జరిగించి సందేశం ఆది నుంచి అంతం వరకు నడిపించి సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో స్తుతులు స్తోత్రములు చెల్లించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దైవ సందేశం ఉంటున్న మీ అందరికీ మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా యొక్క మెస్సియా మినిస్ట్రీ వారి తరపున ఈ దినము అంశం ఏమిటనగా యెహోవాను ఆశ్రయించుట. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 34వ కీర్తన 10వ చరణాన్ని మనం చదివినప్పుడు ప్రియమైన వారులారా, భక్తుడు కీర్తనకారుడు ఈ విధంగా రాశాడు: యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు అనే మాట బహు స్పష్టంగా భక్తుడు రాసినట్టుగా మనం గమనించగలుగుతున్నాం. ప్రియమైన వారులారా, దైవ సందేశం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, దయవుంచి ఈ కొద్ది నిమిషములను శ్రద్ధగా విని దైవాశీస్సులు పొందాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆశ్రయించుట అనేది చాలా ప్రాధాన్యమైంది. అయితే మనం గమనించవలసింది ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయించకూడదు. మనం ఎవరిని ఆశ్రయించాలి? సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ దేవాది దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించాలి. అందుకే భక్తుడు అంటున్నాడు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త, సమస్తము ఆయన చెంతనే ఉన్నాయి, సమస్తము ఆయన ఇచ్చువాడుగా ఉన్నాడు మనలకు. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో బహు స్పష్టంగా రాయబడింది. ప్రియమైన వారులారా, ఎవరు ధన్యులు అంటే దేవుణ్ణి ఆశ్రయించు వారు ధన్యులు. అటు ధన్యత మనము సంపాదించుకోవాలంటే సమయం ముందు ప్రభు యొక్క మాటలు శ్రద్ధగా విని మనం ఆయన ఆశ్రయించినట్లయితే కనుక తప్పకుండా పరసమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ప్రభునందు ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లేఖనాలను మనం చదివినప్పుడు అనేక మంది దేవాది దేవుణ్ణి ఆశ్రయించి అనేక మేలు పొందుకున్న వారిని మనం చూడగలం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దిన వృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివినప్పుడు ఉజ్జియా రాజు అనే ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆయన గురించి మనం వింటూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ ఉజ్జియా రాజు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు ఉజ్జియా రాజును మరి సహాయం చేశాడు. ఆ రాజుకు అనగా యెహోవాను ఆశ్రయించినట్లయితే కనుక మరి సహాయం కలుగుతూ ఉన్నది, శత్రువుల పైన విజయం కలుగుతూ ఉంది. మరి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు, ఇచ్చాడు ఆయనకు. ఈ విధంగా మరి ఎందుకు దేవుడు ఆయనకు ఇచ్చాడంటే ఆయన యెహోవాను ఆశ్రయించాడు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు అనే మాట మనం గమనిస్తున్నాం. ప్రభువుని ప్రియమైన వారులారా, దేవుని వాక్యం ద్వారా మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుందాం. నిజ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆశ్రయించున్నామా లేదా? ఉజ్జియా రాజు ఆశ్రయించి అనేక మేలు పొందుకున్నాడు. మేలునిచ్చే దేవుణ్ణి ఈ సమయం ముందు మనం కలిగి ఉన్నాం. ప్రభువుని ప్రియమైన వారులారా, 23వ కీర్తన మనం చదివినప్పుడు యెహోవా నా కాపురు, నాకు లేమి కలగదు. భక్తుడు కీర్తనాకారుడు దావీదు మహారాజు ఇలాగ అన్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట ఆయన నన్ను కరుణజేయును. పచ్చిక అనేది సమృద్ధికి సాదృశ్యంగా ఉంది. ప్రభువుని కాబట్టి సమయంలో యెహోవాను మనం ఆశ్రయించినట్లయితే కనుక
సకలము సమృద్ధిగా ప్రతి సమయోచితమైన సహాయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అందజేస్తున్నట్టుగా మనం గమనించగలం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు అనేక మంది యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆశ్రయించినారు. ఆయన ఆశ్రయించిన వారికి మరి యేసుక్రీస్తు ప్రభు ఏనాడు కాదు లేదు అని చెప్పలేదు. అంత మంచి దేవుణ్ణి ఈ సమయమందు మనం కలిగి ఉన్నాం. కాకపోతే యేసు ప్రభుల వారిని మనము ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించినట్లయితే కనుక అనేక మేళ్ళు ఈ సమయంలో మనం పొందగలం. కనుక ప్రియులారా, సందేశం ఏంటటువంటి స్నేహితుడా, సోదరి, ఇకనైనా ప్రభువును ఆశ్రయించుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 40-41 చదివినప్పుడు కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆశ్రయించాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవు అన్నాడు. నీవంటే నాకు ఇష్టమే అని యేసుక్రీస్తు ప్రభు ఆయన స్వస్థనిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రియులారా, యేసయ్యను మనం ఆశ్రయించినట్లయితే కనుక మరి మేళ్ళు పొందుకుంటాం. వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు అనే మాట గమనించగలం. ప్రభువుని ప్రియమైన వారులారా, 91 కీర్తన 4వ చరణాన్ని మనం చదివినప్పుడు అక్కడ భక్తుడు కీర్తనకారుడు బహు స్పష్టంగా రాశాడు. ఏమని రాశాడు ప్రియులారా, మనం గమనిద్దాం. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగును, ఆయన రెక్కలతో మనల్ని కప్పును, ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగును. ఆయన రెక్కల కింద మనం ఉన్నట్లయితే ప్రియమైన వారులారా, మనకు భయం ఉండదు, మనకు దిగులు ఉండదు, ఏ బాధ ఉండదు. ఎందుకంటే ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగును అనే మాట భక్తుడు కీర్తనకారుడు బహు స్పష్టంగా రాశాడు. ప్రభువుని ప్రియమైన వారులారా, లోకంలో మనం చూస్తాం కదా, ఈ లోకంలో మరి కొన్ని పక్షులను మనం చూస్తాం. సహజంగా కోడి, ఆ పక్షి ఆకాశంలో వస్తున్నటువంటి పక్షిరాజును చూసి మరి ఆ పిల్లల విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉంటుందో కోడి కదా. కొన్ని హెచ్చరికలు చేసినప్పుడు ఈ యొక్క చిన్నటువంటి ఆ యొక్క కోడి పిల్లలు తల్లిని ఆశ్రయిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని దూరంగా ఉండేవి అక్కడక్కడ దాక్కుంటాయి. అయితే తల్లికి దగ్గర ఉన్నటువంటి చిన్న కోడి పిల్లలు మరి తన తల్లి యొక్క రెక్కల కిందికి వస్తున్నట్టు చూస్తూ ఉన్నాం. ఆ కోడి తల్లి ఏం చేస్తుంది, తన పిల్లలను తన రెక్కల కింద కప్పుతుంది. ఎందుకంటే శత్రు బారి నుంచి తప్పించబడడానికి. ప్రియమైన వారులారా, మన పరలోకపు తండ్రి కూడా, మన దేవుడు ఏం చేస్తున్నాడంటే అపవాది ద్వారా మనకి ఎలాంటి కష్టాలు నష్టాలు కలగకుండా మరి ఏం చేస్తూ ఉన్నాడు, ఆపదలు సంభవించకుండా తన రెక్కల కింద వాళ్ళు కప్పుతూ ఉన్నాడు. చూడండి, ఒక తల్లి ఏ రీతిగైతే పిల్లలను కాపాడుకుంటుందో తల్లిదండ్రులుగా ప్రియమైన వారులారా, మరి అలాగే దేవాది దేవుడు మరి మన అందరికంటే తల్లి కంటే తండ్రి కంటే మించిన దేవుడు మనకు మించిన తండ్రి మనకు ప్రేమ గల దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన దినము కూడా మనల్ని ఏడుస్తున్నాడు. ఆ దేవాది దేవుడు ప్రియమైన వారు తన రెక్కల కింద మనల్ని దేవుడు దాచుకుంటూ ఉన్నాడు, తన రెక్కలతో మనల్ని కప్పుతున్నాడనే మాట మనం గమనించవలసిన ప్రవణత ప్రియమైన వారులారా. లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనాన్ని మనం చదివినప్పుడు ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆశ్రయించింది. ఆమె జీవితం పాప జీవితం. ఆ పాప జీవితం నుంచి ఆమె బయటపడాలంటే ప్రియమైన వారులారా, ఈ భూమి మీద ఎవరి చేత కాదు. మానవుని యొక్క పాపం తీయబడాలంటే ఎవరి చేత కాదు, ఒక పరిశుద్ధుని ద్వారా తప్ప. ఎవరైనా లోకంలో పరిశుద్ధులు ఉన్నారంటే ఎవరు లేరు, ఒక యేసుక్రీస్తు ప్రభు తప్ప. ప్రభువుని ప్రియమైన వారులారా, కాబట్టి ఈ స్త్రీ అనుకున్నది, నా పాత జీవితం పాప జీవితం వెళ్ళిపోవాలంటే మరి యేసు ప్రభు చెంతకు వెళ్ళాలి. వెతుక్కుంటే యేసు ప్రభు చెంతకు వెళ్ళింది. యేసుక్రీస్తు ప్రభు ఆమె పాపాన్ని క్షయించాడు. యేసయ్యను ఆమె ఆశ్రయించింది. పాత జీవితం వెళ్ళిపోయింది, పాప జీవితం వెళ్ళిపోయింది. ఆమెకు రక్షణ వచ్చింది, సమాధానం వచ్చింది. ప్రియులారా, ఈ సమయం ఉందో దైవ సందేశం ఉంటున్నటువంటి వారులారా, మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మనం యేసయ్యను ఆశ్రయించినట్లయితే కనుక ఆయన ద్వారా మనం మేలులు మనం పొందుకుంటే ప్రియమైన వారులారా, రండి. యేసుక్రీస్తు ప్రభు అందరికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచన మాట ప్రకారం, నా యుద్ధకు వచ్చువారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను. ఎంత మంచి దేవుని కలిగి ఉన్నాం. ఈ సమయం ముందు ప్రియమైన వారులారా, గమనించండి. ఇక నేను ప్రభు చెంతకు రండి.
పాత జీవితమైన, పాప జీవితమైన, రోగ జీవితమైన, అది ఎలాంటి జీవితమైనా సరే యేసయ్యను ఆశ్రయించినట్లయితే కనుక ఆయన నమ్మదైన వాడు. ఆయన వచ్చు వారిని ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేయుడు ప్రభునందు ప్రియమైన వారలారా. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 15వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు తండ్రి నుంచి దూరం వెళ్ళిపోయినటువంటి కుమారుడు తాను చేసిన తప్పు తెలుసుకొని తిరిగి తండ్రి చెంతకు వచ్చాడు. తండ్రిని ఆశ్రయించాడు. తండ్రి కాదన్నాడా? త్రోసివేశాడా? లేదు కదా ప్రియులారా, తన్ను ఆశ్రయించడానికి వచ్చాడు. తండ్రి కాబట్టి ఒక తండ్రిగా కుమారుని ప్రేమించి మళ్ళీ ఆశ్రయించడం చూస్తా ఉన్నాం ప్రభునందు ప్రియమైన వారలారా. మరి ఈ లోకపు యొక్క తల్లిదండ్రుల కంటే మించిన తండ్రిని మనం కలిగి ఉన్నాం. ఆయనే పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఆశ్రయించినట్లయితే కనుక తప్పకుండా మనం మేలు పొందుకుంటాం ప్రభునందు ప్రియమైన వారలారా. చివరిగా ఒక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 23వ అధ్యాయం 42-43 వచనాలను చదివినప్పుడు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు ఆ సెలవులో ఉన్నాడు. ఆయనతో పాటు ఇద్దరు దొంగలు కూడా సెలవులో ఉన్నారు. ఒక దొంగ, కుడివైపు దొంగ యేసుక్రీస్తు ప్రభుని వేడుకుంటున్నాడు. ఆయన ఆశ్రయించాడు. తాను చేసిన తప్పు తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభుని ఆశ్రయించాడు. ఆ కడవరి స్థితిలో, ఆ కడవరి సమయంలో ప్రభునందు ప్రియమైన వారలారా, తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు. తప్పును క్షమించే యేసుక్రీస్తునే ఆయన పక్కనే కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, యేసు నీవు రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని విరిగి నలి హృదయంతో యేసయ్యను ఆశ్రయించాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు కాదన్నాడా? కాదు కదా. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు. శ్రమల మధ్య ఉన్నప్పటికీ కూడా దొంగ వేడుకున్నప్పుడు ఆశ్రయం ఇచ్చాడు. అంత మంచి మనసున్న మహారాజును ఈ సమయంలో మనం కలిగి ఉన్నాం ప్రభునందు ప్రియమైన వారలారా. ఇకనైనా ప్రభువును ఆశ్రయించండి, ప్రభుచి మేలు పొందుకోనండి, మారు మనసు పొందండి. మరొక్కసారి యేసుక్రీస్తు నామములో మరి మెస్సియా మినిస్టర్ వారి తరపున యేసు నామములో మీకు మనం చేస్తా ఉన్న ఒక సహోదరునిగా ప్రియమైన వారలారా, సమయం అన్నది చాలా శ్రేష్టమైనది. ఇకనైనా జ్ఞాపకం చేసుకొని మరి యేసుక్రీస్తు ప్రభు రాక సమీపంగా ఉంది. ఆయన ఆశ్రయించే వారందరికీ దేవుని రాజ్యాన్ని ఇస్తాడు. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నమ్మదగిన దేవా, వందనాలు. మీకే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. ఇన్న వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో 30 60 100 ప్రభు నీరు కట్టి ఫలింపజేసి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సందేశమైన ప్రతి బిడ్డతోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.